సో గైస్ కుబేర మూవీలో వచ్చాయి ఇప్పుడే మన ఛానల్లో రివ్యూ పెట్టక చాలా రోజులు అవుతుంది. మ్యాక్సిమం మన ఛానల్లో ఎట్లా ఉంటుంది, ఓన్లీ పాజిటివ్స్ ఎక్కువ మాట్లాడుకొని నెగిటివ్స్ తక్కువ మాట్లాడుకుంటాం కదా. ఈ మూవీలో అసలు నెగిటివ్ అనే ఒక ఆప్షనే లేదు, మొత్తం పాజిటివ్సే. మన శేఖర్ కమల గారికి ఇది 25th ఫిలిం అనమాట. నెక్స్ట్ లెవెల్గా సెట్ చేసుకున్నాడు మూవీ మాత్రం. మస్తు అంటే మస్తు నచ్చింది నాకు. ఈ స్టోరీ కానీ, రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, A to Z ఎవ్రీథింగ్, ప్రతి ఇంచు ప్రతి షాట్లో నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అందరూ వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా వీళ్ళు తక్కువ చేశారు, వీళ్ళు ఎక్కువ చేశారు అని చెప్పడానికి లేదు. ప్రతిదీ బాగుంది మూవీలో. నాకు చాలా అంటే చాలా నచ్చింది మూవీలో. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు చూసినంతసేపు కూడా. అరే ఇంత లెంత్ మూవీయే, చూసినంతసేపు కూడా అరే ఇంత పెద్ద సినిమా ఇంకా ఉందా అని అనిపించలేదు. అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇక ధనుష్ గారి గురించి మాట్లాడాలనుకుంటే ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండు మూవీలో, అసలు మునిగిపోయింది అలా. మూవీలో నాగార్జున గారిదే కీ క్యారెక్టర్ అనమాట. దాదాపు నాగార్జున గారి చేతుల మీదనే తిరుగుతూ ఉంటుంది కథ. ఈ ట్విస్ట్లు కూడా నాగార్జున గారి చేతుల మీదకే వస్తాయి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక లారీడు డబ్బులు తీసుకొచ్చి మీ ఇంటి ముందు వేసినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖర్చు పెట్టుకోలేని పొజిషన్ ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని మూవీలు మనం థియేటర్లోనే చూడాలి, కొన్ని మూవీలు ఓటీటీలో మాత్రమే చూడాలి, కొన్ని మూవీలు అసలు మొత్తానికి చూడకుండా ఉంటే బెటర్ కదా. ఈ మూవీ మాత్రం 100% థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ అయితేనే ఈ మూవీ గురించి మీకు అర్థమవుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఓటీటీ కంటెంట్ అస్సలే కాదు ఇది, ఖచ్చితంగా థియేటర్స్లో చూడాల్సిన మూవీ. మీరు మ్యాక్సిమం మీకు ఏమైనా ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, కొంచెం కూడా డిసప్పాయింట్ కారు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మూవీ. గ్యాప్ వచ్చినా కానీ మంచి మూవీ చూసి మంచి రివ్యూ పెడుతున్నాను అనిపిస్తుంది నాకు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన మూవీ చూసి. ఏదో అనుకున్నా, ఏదైనా చెప్తే స్టోరీలో దాని మూవీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా అది ఇక స్పాయిలర్ అయిపోతుంది. అందుకే నేను మూవీ స్టోరీ గురించి ప్లాట్ గురించి ఏం చెప్పట్లేదు. నేను జనరల్గా అయితే చిన్నగా చెప్తా కదా, అంటే నార్మల్ స్టోరీస్ కామన్ స్టోరీస్ అయితే నేను కొంచెం చెప్తా స్టోరీ ఏదైనా ఉంటే. కానీ నేనైతే ఇప్పటివరకు చూడలేదు, అందుకే చెప్పట్లేదు. ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే థియేటర్స్లో. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వార్స్ ఛానల్.